కుటుంబ బలిపీఠము అనే అంశాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాము. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని మెండైన ఆశీర్వాదాలను పొందుకొనండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. ఎత్తబడేదన్ 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 ఆ రోజు మదిలో ఉంది విశ్వాసం, దృఢ విశ్వాసం. ఎత్తబడేదన్ ఆ రోజు మదిలో ఉంది విశ్వాసం, దృఢ విశ్వాసం. నేను ఎత్తబడేదన్ ఆ రోజు. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 101వ రోజు, ఏప్రిల్ 11వ తేదీ. అంశము బ్రదర్ బ్రెనహాం పాతిపెట్టబడెను. ఒక వాక్య భాగాన్ని మనం చదువుదాం. మొదటి రాజులు 2వ అధ్యాయము 10వ వచనము. దావీదు తన పితరులతో కూడా నిద్ర పొంది దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడెను. మొదటి కొరింథీ 15వ అధ్యాయము 51-52 వచనములు. బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. ఈ అంశం కొరకు కొంత వర్తమాన భాగాన్ని మనం చదివి విందాం. ఒక రోజున తామక్కడి నుండి వెళ్ళిపోదుమని వారు దానిని నమ్మిరి. ఒక రోజు వృద్ధ యేసేపు ఎముకలతో మోషే బయలుదేరాడు. పరిశుద్ధాత్మ అతనితో మాట్లాడుచుండెను. మోషే, నువ్వు దేనినో మరిచిపోవుచున్నావు, వెళ్ళి యేసేపు ఎముకలు తీసుకురా అని చెప్పాను. మోషే వాటిని చుట్టి తీసుకుని వచ్చుచుండెను. అగ్నిస్తంభం వారిని వాగ్దాన దేశం వైపుకు నడిపించుచున్నాడు. అతడు వాటిని ఇస్సాకు మరియు యాకోబు సమాధుల పక్కన పాతిపెట్టాడు. ఎందుకని? నిద్రించిన వారిలో నుండి ప్రథమ ఫలాలు వస్తాయని వారికి తెలిసి ఉండెను. ఈ దినాలలో ఒక దినాన ఆ పునరుద్ధానం వస్తుందని వారికి తెలుసును. నా విమోచకుడు సజీవుడనియు అంత్యదినమున ఆయన భూమి మీద నిలబడతాడని యోబు ఎవరి కోసమైతే చెప్పినో ఆ నీతిమంతుడైన వారిని వారు ఎరిగి ఉన్నారు. ఆయన ఎక్కడ నిలబడతాడో అనే ఒక ఆలోచన యోబుకి ఉందని వారికి తెలుసు. అందుకే అతడిలా అన్నాడు, నన్ను ఇక్కడ పాతిపెట్టండి. వారును యేసేపుతో లేదా యోబుతో ఉండాలని కోరుకున్నారు. అందుకే వారు పాలస్తీనాలో జరగబోతుందని, అందుకే వారిని అక్కడ పాతిపెట్టారు. ఆ కోవలోనే యేసు వచ్చాడు. వాగ్దానం చేయబడిన వాడు వచ్చాడు. వారు ఆయనకు చేస్తామని ఏమైతే చెప్పి ఉన్నారో సరిగ్గా దానినే వారు ఆయనకు చేశారు. వారు ఆయనను చంపారు. ఆయన మరణించాడు. ఆయన ఆత్మ పాతాళంలోకి దిగిపోయిను. చెరసాలలో ఉన్న ఆత్మలకు బోధించాడు. మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు అపవాది నుండి ఆయన తీసుకున్నాడు. ఈస్టర్ ఉదయమున ఆయన తిరిగి వచ్చాడు. ఆయన పరలోకం గుండా వచ్చినప్పుడు తలుపు తట్టాడు. హల్లెలూయా! నేను ఆయన ఇలా అనడం వినగలను. పిల్లలారా, అబ్రహాము అన్నాడు, అది ఎవరు అని అడిగాడు. నేను నీ యొక్క సంతానమును, అబ్రహాము సంతానమును. అది ఎవరు అని దానియేలు అడిగాడు. నేను పర్వతము నుండి చెక్కబడిన రాయిని అని చెప్పాను. వారక్కడ ఉన్నారు. పాత నిబంధన పరిశుద్ధులు అక్కడ పడుకుని ఉన్నారు. పరదైసులో వస్త్రాలు ధరించడానికి వేచి ఉన్నారు. ఆయన తలుపు తెరిచాడు. మనం బయటకు వెళ్తున్నామా అని అబ్రహాము అడిగాడు. ప్రభు అన్నారు,
భూమిపై దాదాపు శుభోదయం అయింది. బయలుదేరడానికి సిద్ధమవుదాం. అబ్రహాము అన్నాడు, మనం కొంచెం ఆగి వెళ్ళవచ్చునా? నేను పట్టణాన్ని చూడాలనుకుంటున్నాను. మంచిది, అలాగే నేను కూడా నా శిష్యులతో 40 రోజులు గడపబోతున్నాను. ఈస్టర్ ఉదయం ఆయన లేచాడు. మత్తయి 27వ అధ్యాయంలో ఇలా చెప్పబడింది, భూమి ధూళిలో నిద్రించిన పరిశుద్ధుల దేహాలలో చాలామంది లేచి పట్టణము నుండి బయటకు వచ్చి పట్టణంలో ఉన్న అనేక మందికి కనిపించారు. నేను సారా మరియు అబ్రహాము వీధిలో నడుస్తూ, ఓ ప్రియమైన దానా, అక్కడ చూడు, వీళ్ళు ఈ వస్తువులను కొంచెం మార్చారు, ఇది ఎలా ఉందో ఇక్కడ చూడు అని చెప్పడం చూడగలను. ఎవరు అక్కడ? వారు అపరిచితులుగా అనిపిస్తుందని అంటున్నారు. వెంటనే వారు మనం గుర్తించబడ్డామని అనిరి. ఆయన గోడలోంచి వెళ్ళినట్లుగా వారికి కంటికి కనిపించకుండా వారు మాయమయ్యారు. మీకు తెలుసా, వారు ఆయన లోపలికి రావడం లేదా చూడడం కూడా తెలియదు. బయటకు వెళ్ళిపోయారు. వారికి మహిమగల శరీరాలు ఉన్నాయి. వారు దేవుని శక్తిని మరియు పునరుద్ధానానికి మొదటి ఫలాలైన రుజువు కోసం, ఓ హల్లెలూయా, వారు తిరిగి భూమిపై కనిపించారు. రాజ్యాలను, అధికారాల్ని దోచుకుని, చీల్చి, మరణము మరియు పాతాళాన్ని తీసుకుని దానిని అణిచివేసి ఈస్టర్ ఉదయాన లేచి ఆయనతో కలిసి రాజ్యంలోకి ప్రవేశించారు. అందువల్ల నేడు సోదరుడా, అది మీకు కావలసినంత ఆ పాత చల్లని సాంప్రదాయ మతాన్ని కలిగి ఉండవచ్చు, కానీ నన్ను మాత్రం క్రీస్తులో పాతిపెట్టండి. ఎందుకంటే క్రీస్తులో ఉన్నవారిని దేవుడు పునరుద్ధానంలో తనతో పాటు తీసుకువస్తాడు. ఆయనలో ఉన్నవారు పునరుద్ధానంలో సమాధి నుండి బయటకు వస్తారు. ఎందుకంటే దేవుడు వారిని పైకి లేపుతాడు. ఆయన అలా చేస్తానని వాగ్దానం చేశాడు. ఆమేన్. ఇశ్రాయేలు మరియు సంఘం 2వ భాగం నుంచి సేకరింపబడిన ఉన్నతమైన అంశం. మహా గొప్ప దేవుడును మన విమోచకుడు సజీవుడునైన యేసయ్య ఉన్నతమైన నామానికి, ఆయన ప్రశస్తమైన గణనామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి ఆయన మనకెంతగానో సహాయం చేస్తూ నేటికి 100 దినములు కుటుంబ బలిపీఠాన్ని పూర్తి చేసుకోవడానికి దేవుడు మన పట్ల చూపిన కృపను బట్టి ఆయన ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ కుటుంబ బలిపీఠం అనే అంశాన్ని అనేక మంది చదువు రాని వారి కొరకు, కుటుంబ బలిపీఠాన్ని చదవలేని వారి కొరకు ఈ కుటుంబ బలిపీఠాన్ని ఆడియో రూపంలో చదివి వినిపించాలని దేవునితో ఒక ఒడంబడిక చేసుకుని ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క అంశాన్ని మీ ముందుకు తీసుకురావటం జరిగింది. సత్యవాక్యం తెలియని వారి కొరకు వాక్య సత్యాన్ని అందించడానికి నా వంతు భాగంగా ఈ యొక్క కుటుంబ బలిపీఠం అనే అంశాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ కుటుంబ బలిపీఠం పేజ్ చదివిన తర్వాత మరి నేను ఇచ్చే ఈ యొక్క సారాంశాన్ని, ఎక్స్ప్లెనేషన్ని కేవలం చదువురాని వారి కొరకు, వాక్యం పట్ల అవగాహన లేని వారి కొరకు, నా బంధుమిత్రుల రక్షణార్థం, నా శ్రేయాభిలాషుల రక్షణార్థం ఈ అంశాన్ని నాకు తెలిసినంత వరకు మాత్రమే వివరించడం జరుగుతుంది. వాక్యం పట్ల మంచి అవగాహన ఉన్నవారు అనేక మంది ఈ యొక్క కుటుంబ బలిపీఠమును వింటూ ఉండవచ్చు. ప్రియ సోదరులారా, ప్రభునందు మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. అయితే వాక్యం పట్ల మంచి అవగాహన ఉండి ప్రవక్త కోడ్లు తెలిసిన వారి కొరకైతే కాదు. ఇది కేవలం కొంతమందికి కనీసం వాక్యం పట్ల బేసిక్ అవగాహన కూడా లేని వారి కొరకు ఈ యొక్క కుటుంబ బలిపీఠాన్ని కొంచెం క్లుప్తంగా వివరించి చెప్పడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకుంటారని, నేనిచ్చే ఈ వివరణలో ఏమైనా లోపాలు ఉంటే మా కొరకు ప్రార్థించి ఈ అంశాన్ని దేవుడు ఇంకా బలపరుచులాగున అనేక మందికి సువార్త అందే భాగంలో మీరు కూడా పాలిభాగస్తులై మా కొరకు ప్రార్థిస్తారని ప్రభునందు ప్రేమతో మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను.
ప్రభునందు మీ ప్రియ సహోదరుడు కె ఉదయ్ కుమార్. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రోజు కొరకు మనకిచ్చిన ఈ అంశము కొరకు ఆయన ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. నిజంగా దేవుడు మనలను ప్రేమించి ఆయన ఎల్లప్పుడూ మనలను తన వాక్యముతో నింపుతూ దినదినము మనలో విశ్వాసాన్ని పెంచుతూ ఆయన మనకిస్తున్న వాక్య భాగాలను బట్టి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ఆయన ఎల్లప్పుడూ గొప్ప దేవుడై ఉన్నాడు. ఈ అంశంలో మనం గమనించినట్లయితే పునరుద్ధానము అనే ఒక మంచి అంశము కనిపిస్తున్నది. రిజరెక్షన్. పునరుద్ధానము అనేది ప్రతి విశ్వాస జీవితంలో బైబిల్లో చాలా ముఖ్యమైన ఘట్టముగా ఉన్నది. నిజంగా ప్రియ సోదరులారా, ప్రభు అన్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికి నీ చనిపోడని ఆయన వాగ్దానం చేశాడు. జీవమిచ్చువాడు, మనలను విమోచించువాడు, మనలను చలింపచేయువాడు, మరణాన్ని జయించి తిరిగి లేచిన గొప్ప మృత్యుంజయుడు ఆయన. ఓ ప్రియ సోదరులారా, దేవుడు మన కొరకిచ్చిన ఈ యొక్క గొప్ప అంశమును, సంక్షిప్త వివరణను మనం తెలుసుకుందాం. నిజంగా ఆయన ఎల్లప్పుడూ విమోచించేవాడుగా ఉన్నాడు. ఆయన ఎన్నడూ మారని దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన ఎల్లప్పుడూ ఒకే గుణలక్షణాలను కలిగి ఉన్నవాడు. తన ప్రజలను ఎల్లప్పుడూ ఆయన విమోచించేవాడుగా ఉన్నాడు. ఆయన కొరకు పాత నిబంధన కాలం నుంచి ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఆయనను గూర్చి ప్రవచించారు. అందుకే ఏబు అంటాడు, నా విమోచకుడు సజీవుడని ఆయన అన్నాడు. ఓ నిజంగా ప్రియ సోదరులారా, పాత నిబంధనలో ఆయనను గురించి అనేక ప్రవచనాలు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన గొప్ప విమోచకుడని వారు కూడా ఎరిగి ఉన్నారు. పాత నిబంధన కాలం నుంచి తన ప్రవక్తలలో తన యందు విశ్వాసం ఉంచిన వారిలో ఎల్లప్పుడూ ఒకే ఆత్మను నింపిన గొప్ప దేవుడు. ప్రియ సోదరులారా, ఆయన ఎల్లప్పుడూ విమోచకుడిగా ఉన్నాడని వారందరూ ఎరిగి ఉన్న కారణాన్ని బట్టి వారందరూ ఒకరోజు అక్కడ నుండి, అనగా పాతాళం నుండి వెళ్ళిపోతామని నమ్మారు. ఒక దినాన మేము విమోచింపబడతామని వారు నమ్మారు. ప్రియ సోదరులారా, అప్పటికి పరదేశు లేదు. మృతులైన పాత నిబంధన కాలపు భక్తులందరూ వారు పాతాళంలోనే బంధించబడి ఉండేవారు. పాతాళం అనగా ఒక ప్రత్యేకమైన స్థలంలో వారు బంధించబడి ఉండేవారని మనం లేఖన భాగాల్లో కనుగొనవచ్చును. వారందరూ అనుకున్నారు, ఒక దినాన మేము విమోచింపబడతామని, మా కొరకు ఒక విమోచకుడు వస్తాడని వారందరూ ఎరిగి ఉన్నారు. అందుకే యేసేపు తన వారితో ఒక వడంబడిక చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఐగుప్తు నుండి తన ఎముకలను తన పితరుల దేశానికి చేర్చడానికి వారితో వడంబడిక చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకు మోషేతో దేవుడు అన్నాడు, మోషేతో పరిశుద్ధాత్మ మాట్లాడుతూ, మోషే, నీవు దేనినో మరిచిపోయావు, వెళ్ళి యేసేపు ఎముకలను తీసుకురా. ప్రియ సోదరులారా, మోషే వాటిని తెచ్చి ఇస్సాకు యాకోబు సమాధుల ప్రక్కన పాతిపెట్టాడు. ఐగుప్తు దేశంలో మరి యేసేపు ఎముకలు ఉండుట తనకు ఇష్టం లేక ముందే తన వారితో చెప్పాడు, నా ఎముకలను నా పితరుల దేశానికి చేర్చమని. ఒక దినాన ఆయన వారి సమాధులను తెరిచి వారిని పైకి లేపుతాడని వారు ఎరిగి ఉన్నారు. ప్రియ సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మన విమోచకుడు సజీవుడని వారు ఎరిగి ఉన్నట్టే మనము కూడా ఎరిగి ఉన్నాం. ఎల్లప్పుడూ ఒకే క్రమాన్ని కలిగిన దేవుడు. వారందరూ ఆ ధూళిలో పాతి పెట్టబడి ఒక విమోచకుడు కొరకు ఎదురు చూస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఓ ప్రియ సోదరులరా, ఆ కోవలోనే వారు ఎదురు చూసిన రీతిగానే వారి విమోచకుడు వచ్చాడు. ఆయనే యేసు. అయితే వారు ఆయనను ఏమైతే చేస్తామని అన్నారో అదే రీతిగా ఆయనను చేశారు. వారు ఆయనను చంపారు. ఆయన మరణించాడు. ఆయన ఆత్మ పాతాళంలోకి దిగిపోయాను. చెరసాలలో ఉన్న ఆత్మలకు బోధించాడు. మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు అపవాది నుండి ఆయన తీసుకున్నాడు. మరి ఆయన సిలువ వేయబడి మరణించిన తర్వాత
తన యందు విశ్వాసం ఉంచిన వారి కొరకు పాతాళంలో బంధింపబడిన వారిని విడిపించటానికి వారి దగ్గరికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఓ ప్రియ సోదరులారా, ఆయన వెళ్ళి ఇలా పిలిచాడు అని ప్రవక్త అంటున్నాడు. ఓ పిల్లలారా, అబ్రహాము అన్నాడు, అది ఎవరు అని అబ్రహాము అడిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అన్నాడు, నేను నీ యొక్క సంతానము, అబ్రహాము సంతానము. అది ఎవరు అని దానియేలు కూడా అడిగాడు. నేను పర్వతం నుండి చెక్కబడిన రాయిని అని చెప్పాడు. వారంతా అక్కడ ఉన్నారు. పాత నిబంధన పరిశుద్ధులు అక్కడ పడుకొని ఉన్నారు. వారందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. వారు పరదేశంలో వస్త్రాలు ధరించడానికి వేచి ఉన్నారు. ప్రియ సోదరులారా, ఎంత ధన్యతది! వారిని విమోచించడానికి దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఓ ప్రభునందు మృతులైన ప్రతి ఒక్కరూ ధన్యులే. నిజంగా ప్రియ సోదరులారా, మనం కొంచెం ముందుకు వెళ్దాం. అబ్రహాం అన్నాడు, మనం బయటకు వెళ్తున్నామా అని ప్రభువుని అడిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు చెప్తూ ఉన్నాడు, అవును, భూమిపై దాదాపు శుభోదయం అయ్యింది, బయలుదేరడానికి మనం సిద్ధమవుదాం. నిజంగా ప్రియ సోదరులారా, ఎంత ఆనందకరమైన సమయం అది! పాతాళంలో బంధించబడి ఉన్న వారు విమోచింపబడుతూ ఉన్నారు. అబ్రహాం అన్నాడు, మనము కొంచెం ఆగి వెళ్ళవచ్చునా అని ప్రభువుని అడిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అన్నాడు, మంచిది, అలాగే నేను కూడా నా శిష్యులతో 40 రోజులు గడపబోతున్నాను. నిజంగా ప్రియ సోదరులారా, ఆ పునరుద్ధాన దినమున భూమి దూరిలో నిద్రించిన పరిశుద్ధుల దేహాలు చాలామంది లేచి పట్టణం నుండి బయటకు వచ్చి పట్టణంలో ఉన్నవారికి అనేక మందికి కనిపించారని ప్రవక్త చెప్తున్నాడు. అబ్రహాము ఆశించినట్టుగానే అబ్రహాము సారా ఆ వీధులలో నడుస్తూ అబ్రహాం అంటున్నాడు, ఓ ప్రియమైన దానా, అక్కడ చూడు, వీళ్ళు ఈ వస్తువులను కొంచెం మార్చారు కదా, ఇక్కడ ఎలా ఉందో చూడు అని వారి చెప్పుకోవడం వింటున్నానని ప్రవక్త అంటున్నాడు. ప్రియ సోదరులారా, వారికి మహిమగల శరీరాలు ఉన్నాయని, వారు దేవుని శక్తికి మరియు పునరుద్ధానానికి మొదటి ఫలాలైన రుజువుగా ఉన్నారని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. వారందరూ తిరిగి భూమిపై కనిపించారు. మనకు తెలుసు, వారు ప్రభువుతో ఎత్తబట్టడానికి ముందే 40 రోజులు ముందుగా భూమిపైకి వచ్చి వారు తిరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తిరిగి ప్రభువుతో ఆ పునరుద్ధాన దినమందు ఆయన చెరను చెరగా పట్టుకుని ఆ పరదేశులోనికి తీసుకుని వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారికి మహిమ దేహాలు ఇవ్వబడినట్టుగా మనం గుర్తిస్తున్నాం. పాతాళంలో బంధింపబడి ఉన్నవారిని విమోచకుడు వచ్చి ఆయన సాతానును, మరణాన్ని జయించి చీల్చి అణిచివేసి సాతాను దగ్గర నుంచి ఆయన తాళాలు తీసుకుని చెరను చెరగా పట్టుకుని ఆ పరదేశుకు తీసుకుని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరులారా, ఈరోజు ఆయన మళ్ళీ మన కొరకు తిరిగి రాబోతూ ఉన్నాడు. మనలను విమోచించడానికి మనకు ఆయన గొప్ప విమోచకుడుగా ఉన్నాడు. పాత నిబంధన కాలంలో మృతులైన వారందరినీ ఆయన శిలువ మరణం ద్వారా మరణాన్ని జయించి వారిని విమోచించిన రీతిగానే అదే రక్తం మనకు కూడా విమోచన అయి ఉన్నది. ఒక్కసారి కార్చిన ఆయన రక్తము పాత నిబంధన కాలంలో చనిపోయిన వారికి, కొత్త నిబంధన కాలంలో మన కొరకును అది సరిపోతుంది. ఆయన మరణాన్ని జయించి మనలను విమోచించాడు. ఆయన మరణం ద్వారా మనమందరం విమోచించబడుతూ ఉన్నాము. ఎవరైతే క్రీస్తులో విశ్వాసం ఉంచి ఆయన ఎందుకు చనిపోతారో ఆయన వాగ్దానం చేశాడు. యోహాను 11:25-26 వచనములు, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి నీ చనిపోడు. ఈ ఒక్క వాగ్దానం మన కొరకు చాలు. ప్రియ సోదరులారా, ఈరోజు ఆయన మన కొరకు విమోచకుడై ఉన్నాడు. యోబు అన్న రీతిగానే, నా విమోచకుడు సజీవుడు అన్న రీతిగానే మారని దేవుడు ఈరోజు మన కొరకు కూడా విమోచించడానికి రాబోతూ ఉన్నాడు. ప్రభునందు మృతులైన వారందరూ ధన్యులై ఉన్నారు. ఒక దినాన వారు సమాధులు తెరవబడతాయి.
వారందరూ లేపబడతారని వాగ్దానం చేయబడింది. సజీవులమై ఉన్న మనము కూడా ఆయనతో మన దేహాలు మార్పు చెంది మనం మహిమ దేహాలను ధరించుకుని ఆయనతో కొనిపోబడతామని వాగ్దానం చేయబడింది. ఈ కాలంలో ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ ప్రభునందు పాతిపెట్టబడ్డారు. అదే క్రమంలో కొత్త నిబంధన కాలం నుండి అనేక మంది ప్రవక్తలు, అనేక మంది విశ్వాస వీరులు విశ్వాసం ద్వారా ఆయనలో చనిపోయిన ప్రతి ఒక్కరూ ఒక దినాన నిశ్చయంగా లేపబడతారు. ఆ మొదటి పునరుద్ధాన దినమందు ప్రతి ఒక్కరూ లేపబడతారు. వారు వచ్చిన రీతిగానే ప్రభువు వచ్చే 40 రోజులు ముందుగా కొత్త నిబంధన కాలపు పరిశుద్ధులందరూ కూడా లేపబడి వారు మన మధ్య తిరుగుతారని, మనకు కనిపిస్తారని, పరిశుద్ధులందరూ భూమిపైకి వస్తారని మనము తెలుసుకోగలిగాము. ప్రియ సోదరులారా, సంతోషంగా లేదా ఆయన యందు మనము కూడా విశ్వాసం ఉంచి నిజముగా ఆయనలో మనం చనిపోతే, ఆయన యందు మన విశ్వాసం ఉంచి చనిపోయిన వారముగా మనం ఉండగలిగితే ఒక దినాన మనము లేపబడతాం. ఒక దినాన ఆ బోర మోగుతుంది. అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. 1 కొరింథీ 15:51. ఆది నుండి ఆయన యందు విశ్వాసం ఉంచి పాతి పెట్టబడ్డ ప్రతి ఒక్కరూ నిశ్చయంగా ఆయన లేపబోతూ ఉన్నాడు. నిశ్చయంగా వారు లేపబడి ఆయనతో జీవించబోతూ ఉన్నాం. ఈ కాలపు ప్రవక్త కూడా ఆయన కొరకు ఎంతో ప్రయాసపడి ఆయన యందు విశ్వాసం ఉంచి ఎల్లప్పుడూ ఆయనపైనే ఆనుకుని ఆయన చనిపోయి పాతి పెట్టబడ్డాడు. ఒక దినాన నిశ్చయంగా ఆయన లేపబడతాడు. అదే ప్రవక్త ద్వారా దేవుడు మనకు పంపిన వర్తమానాన్ని మనము కూడా అనుసరించి నడిచి దేవుని యందు బహు విశ్వాసాన్ని పెంచుకుని ఆయనలో మనం చనిపోతే, ప్రభువునందు మనం మృతులమైతే నిశ్చయంగా మనం లేపబడతాం. ఒక దినాన మన మృతుల సమాధులు లేపబడతాయి. వారందరూ సజీవులమై ఉన్న మనము కూడా క్రీస్తుతో కొనిపోబడబోతున్నాం. ప్రియ సోదరులారా, ఈ అంశాన్ని బట్టి మనం నేర్చుకోవలసినది ఏమిటంటే, ఎల్లప్పుడూ ఆయన యందు విశ్వాసం ఉంచి ఈ లోక మాలిన్యం నుండి దూరంగా వెళ్ళి క్రీస్తులో మనం పాతి పెట్టబడతాం. లోకము విషయమే మనం చనిపోయిన వారముగా క్రీస్తులో సజీవులముగా ఉందాం. ఆయనే జీవము. నేనే మార్గమును, సత్యమును, జీవమునని ఆయన అన్నాడు. ఆయన మనలను నిశ్చయంగా జీవింపజేస్తాడు. మనము చనిపోయినా కానీ ఆయన మనలను తిరిగి లేపుతాడనే గొప్ప నిరీక్షణ మనకున్నది. అందుకొరకు ఆయన యందు ఎల్లప్పుడూ విశ్వాసం ఉంచి ఆయన కొరకు యథార్థముగా బ్రతుకుదాం. ఆయనలోనే జీవిందాం. ఆయనతోనే లేపబడదాం. అలాంటి గొప్ప పునరుద్ధాన శక్తి కలిగిన దేవుని యొక్క కృప ఎల్లప్పుడూ మనతో ఉండి మనలను జీవింపజేసి ఆయన కొరకే మనలను బ్రతికించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్యపట్నం 1 సమూయేలు 17-18 అధ్యాయములు మరియు లూకా 11వ అధ్యాయం. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని ఉన్నతమైన సత్యాన్ని అనేక మందికి పంచి దేవుని సువార్తను చాటి చెప్పండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఎత్తబడేదన్ 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 ఆ రోజు మదిలో ఉంది విశ్వాసం, దృఢ విశ్వాసం. ఎత్తబడేదన్ ఆ రోజు మదిలో ఉంది విశ్వాసం,
దృఢ విశ్వాసం నేను ఎత్తబడేదన్నా రోజు. యేసురాజు వస్తాడు, యేసురాజు వస్తాడు, యేసురాజు వస్తాడు ఆ రోజు. మదిలో ఉంది విశ్వాసం, దృఢ విశ్వాసం, యేసురాజు వస్తాడు ఆ రోజు. మదిలో ఉంది విశ్వాసం, దృఢ విశ్వాసం, యేసురాజు వస్తాడు ఆ రోజు. ఎత్తబడేదన్ 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 ఆ రోజు. మదిలో ఉంది విశ్వాసం, దృఢ విశ్వాసం, ఎత్తబడేదన్ ఆ రోజు. మదిలో ఉంది విశ్వాసం, దృఢ విశ్వాసం, నేను ఎత్తబడేదన్ ఆ రోజు. నేను ఎత్తబడేదన్ ఆ రోజు. న్యాయ శాంతి తెస్తాడు, న్యాయ శాంతి తెస్తాడు, న్యాయ శాంతి తెస్తాడు ఆ రోజు. మదిలో ఉంది విశ్వాసం, దృఢ విశ్వాసం, న్యాయ శాంతి తెస్తాడు ఆ రోజు. మదిలో ఉంది విశ్వాసం, దృఢ విశ్వాసం, న్యాయ శాంతి తెస్తాడు ఆ రోజు. ఎత్తబడేదన్ 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 ఆ రోజు. మదిలో ఉంది విశ్వాసం, దృఢ విశ్వాసం, ఎత్తబడేదన్ ఆ రోజు. మదిలో ఉంది విశ్వాసం, దృఢ విశ్వాసం, నేను ఎత్తబడేదన్ ఆ రోజు. ఎత్తబడేదన్ 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 ఆ రోజు. మదిలో ఉంది విశ్వాసం, దృఢ విశ్వాసం, ఎత్తబడేదన్ ఆ రోజు. మదిలో ఉంది విశ్వాసం, దృఢ విశ్వాసం, నేను ఎత్తబడేదన్ ఆ రోజు. నేను ఎత్తబడేదన్ ఆ రోజు. నేను ఎత్తబడేదన్ ఆ రోజు. నేను ఎత్తబడేదన్ ఆ రోజు.